అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి గుడి స్టైల్ చింతపండు పులిహోర ప్రసాదం అండి. మరి గుడిలో మనం ఎంత టేస్టీగా ఉంది అనుకుంటాం కదా పులిహోర తిన్నప్పుడు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం చేసే పులిహోర చాలా చాలా హెమ్మీగా చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు పొట్టు మినపప్పు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూను అవిసె గింజలు చూడండి. అలాగే చిన్న బెల్లం ముక్క, చిన్నది సరిపోతుంది. అలాగే వచ్చేసి మనకి పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి అండి. 1 కప్పు వరకు పల్లీలు, 1 కప్పు పల్లీలు. అలాగే మనం మెంతులు, ఆవాలు డ్రైగా వేయించి పౌడర్ చేసుకున్న పొడి అనమాట ఇది. మెంతులు, ఆవాలు కలిపిన పౌడరు 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. మనం రైస్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 కేజీ రైస్ చేస్తున్నాను, నేను 2 స్పూన్లు తీసుకుంటాను ఇక్కడ. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి తగినంత ఆయిల్ తీసుకోవాలండి. ఇంకా ఒక 5-6 ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, అలాగే కరివేపాకు, తగినంత కరివేపాకు, కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇక్కడ 2 స్పూన్లు పసుపు, అలాగే తగినంత సాల్ట్ అండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. దానిలో మనం 1 కప్పు ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, కొంచెం హ్యాండ్ పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది కదా, హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేగకపోతే పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. అందుకోసమే మనం ఫస్ట్ ఆవాలని యాడ్ చేసుకుందాం ఆయిల్లో. అలా ఆవాలు వేగుతూ ఉండగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. మన దగ్గర ఉన్న 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మినప్పప్పు, పొట్టు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. అది కూడా వేగుతూ ఉండగా పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పుని దీనిలో వేసుకోవాలన్నమాట దాంట్లోకి. అలాగే అవిసె గింజలు, 1 స్పూను అవిసె గింజలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి మన దగ్గర పల్లీలు ఉన్నాయి కదా, కప్ ఆఫ్ పల్లీలు, 1 కప్పు పల్లీలని యాడ్ చేసుకొని సిమ్లో చక్కగా వేగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మంచిగా వేగాలి, ఎర్రగా వేగాలి, మాడకూడదు. ఇలా మనం ఒకసారి కలపాలి, కలుపుతూ వేయించాలన్నమాట పల్లీల్ని. ఇలా పల్లీలు సిమ్లో చక్కగా వేగుతూ ఉంటాయి. వీటిని కలుపుతూ ఉండాలి, కలుపుతూ వేయించుకోవాలన్నమాట. సిమ్లో మంచిగా వేగాలి, ఎర్రగా వేగితేనే వాటి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వేగుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలండి. మీకు వీడియోలో చూపించడం మిస్ అయింది. ఇక్కడ అల్లం ముక్కలు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకొని మనం అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం మిర్చిని తుంపాల్సిన అవసరం లేదండి, మిర్చిగానే వేసుకోవచ్చు. ఇలా అవి కూడా వేగుతూ ఉండగా మన దగ్గర నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా చెప్పుకున్నాం కదా, పచ్చిమిర్చిని పొడవుగా చీరుకొని ఉంచుకోవాలన్నమాట. 6 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కావలసినంత కరివేపాకు పెట్టుకున్నాం కదా పక్కన, కరివేపాకు ఇంకా ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది మనకి కరివేపాకు ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది పులిహోర పులుసులో. అలాగే తర్వాత మన దగ్గర మనం తయారు చేసి పెట్టుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు, మెంతులు కలిపి పౌడర్ చేసుకున్న పొడి అనమాట. 2 స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత ఇంగువ కూడా 1 స్పూను ఫుల్గా వేసానండి. ఈ ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా చాలా టేస్ట్ ఇస్తుంది మన పులిహోరకి. ఇలా ఇంగువను కూడా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు, 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఈ తాలింపులో పసుపుని యాడ్ చేసుకుని చక్కగా ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలి మనం. పోపు లాస్ట్కి వచ్చేసిన తర్వాత
ఎక్కువగా కూడా మనం మిడిల్లో వేయించుకుంటాం. అలాగే మాడకుండా మనం సిమ్లో లాస్ట్కి వచ్చేసరికి పసుపు వేసినప్పుడు మాత్రం కంపల్సరీ సిమ్లోనే ఉండాలి. ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు అండి ఇది. ఉడికించేటప్పుడు నేను చిన్న బెల్లం ముక్క చూపించాను కదా, ఆ బెల్లం ముక్క యాడ్ చేశాను. అలాగే తగినంత సాల్ట్ కూడా చింతపండులోనే యాడ్ చేసుకున్నాను. తాలింపులో కాదు, చింతపండులోనే యాడ్ చేసుకున్నాను అనమాట. అలా అయితేనే మనకు రైస్కి మంచిగా పడుతుందన్నమాట. నేను ఎప్పుడు కూడా ఈ చింతపండులోనే ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని ఉడికించుకుంటాను. ఇలా దీనిలో కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ చింతపండు తాలింపు అంతటికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలాగా చూసారా ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. పసుపు, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా తయారైపోయింది. మనం స్టవ్ ఆపేసుకోవాలండి. మరి ఫస్ట్ నేను రైస్ని ఉడికించేసి చల్లారబెట్టుకున్నాను, అది పక్కన పెట్టాను. 1 కేజీ రైస్ చేస్తున్నాను అనమాట నేను, చింతపండు పులిహోర ప్రసాదం కోసం కదా గుడి దగ్గరికి. అలా నేను రైస్ని ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. ఉడికించేటప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చూడండి ఇలా పొడి పొడిగా రావాలి రైస్ అనేది. మనకి ఎక్కువ ఉడకకూడదు, అలాగే మరీ పలుకుగా ఉండకూడదండి. చక్కగా వండుకోవాలి. నేను మామూలుగా గిన్నెలోనే వండుతాను రైస్, పులిహోరకు మాత్రం కుక్కర్లో పెట్టను, నాకు ఇష్టం ఉండదు. ఇలా మనం రైస్ వండుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ చింతపండు ఉంది కదా తాలింపు వేసింది, అది రైస్లో యాడ్ చేసుకోవాలి. చక్కగా చల్లారాలి. చల్లారాక మనం ఈ చింతపండుని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ సరిపడినంత చక్కగా ఒక్కసారి స్పూన్తో అలా కలుపుకుని, వేడిగా ఉంది కదా చింతపండు తాలింపు అనేది వేడిగా ఉంది కాబట్టి ఒక్కసారి అలా గరిటెతో కలిపిన తర్వాత చక్కగా చెయ్యి పెట్టి మంచిగా ఈ తాలింపు చింతపండు అంతా కలిసేలాగా రైస్కి పట్టించాలి. గుడి స్టైల్ చింతపండు పులిహోర ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. గుడిలో మనం ఎలా అయితే పులిహోరను తింటూ ఎంత ఎంజాయ్ చేస్తామో, ఎంత బాగుంది అనుకుంటామో, మరి మనం చేసిన పులిహోర ప్రసాదం కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేయాలి అంటే మనం ఫస్ట్ చేసుకోవాలి కదా, తయారు చేసుకోవాలి కదా. మరి తయారు చేసుకొని ఈ రెసిపీ ఎలా ఉంది, దీని టేస్ట్ ఎలా ఉంది అని మీరు చూసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.